వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రోజా. నేను ఈరోజు చేసే రెసిపీ దొండకాయ బేసన్ చేస్తున్నాను. దొండకాయ పొడి కూర అని కూడా అంటారండి. ఎలా చేయాలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో వాచ్ చేసేయండి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడ దొండకాయలు అయితే తీసుకున్నానండి. ఈ దొండకాయలు అనేటివి ఒక దొండకాయలో 4 భాగాలుగా కట్ చేసి ఈ విధంగా తీసుకున్నాను. సన్నగా కట్ చేసిన ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు, బేసన్ అన్నం కాబట్టి ఇక్కడ శనగపిండి అయితే కంపల్సరీ కావాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ అనేది పెట్టేశాను. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఇక్కడ 5 to 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే మనం యాడ్ చేసేసుకోవాలి. చాలా సింపుల్ అయిన రెసిపీ అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒక 10 మినిట్స్లో అయిపోయే రెసిపీ. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు మనము 1 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసేస్తున్నాను. ఇవి మంచిగా చిటపటలాడాలి. అయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ రెండు పచ్చిమిర్చి సన్నగా పొడుగుగా కట్ చేసి వేసేస్తున్నాను. అలాగే కరివేపాకు కూడా 2 రెబ్బలు తీసుకున్నాను. కడిగి సన్నగా కట్ చేసి కరివేపాకు కూడా నేను ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను. ఇవి మంచిగా మనకి ఆయిల్లో కుక్ అవ్వాలి. కుక్ అయిన తర్వాత మనము ఆనియన్స్ అయితే యాడ్ చేసేసుకుందాము. చూస్తున్నారు కదా, కొంచెం క్రిస్పీగా కరివేపాకు కూడా అయిపోయింది కదా. ఇప్పుడు సన్నగా కట్ చేసిన ఆనియన్స్ కూడా వేసేస్తున్నాను. ఒకసారి మిక్స్ చేసేస్తాము వీటన్నిటిని. ఇప్పుడు దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసి ఒకసారి వీటన్నిటిని మిక్స్ చేసేసుకుందాము. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు దొండకాయలు కట్ చేసుకున్నాం కదా, ఈ దొండకాయలు అనేటివి ఇక్కడ యాడ్ చేసేసుకుందాము. వీటిని కూడా ఒకసారి మనం మిక్స్ చేసేసుకుందాము. దొండకాయలు అనేటివి వైట్ కలర్లో ఉండాలి. రెడ్ కలర్లో ఉంటే మాత్రం కర్రీ అయితే అసలు బాగోదు. ఇలానే ఉండాలి. చూస్తున్నారు కదా, ఇవి మంచిగా కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్ యాడ్ చేస్తున్నాను. అలాగే సాల్ట్ కూడా నేను ఇక్కడ రుచికి తగ్గట్టుగా యాడ్ చేసేస్తున్నాను. చూసారు కదా, నేనైతే యాడ్ చేసేసి వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసేస్తున్నాను. ఈ టైంలోనే కారం ఉప్పు యాడ్ చేయడం ద్వారా కర్రీకి బేసన్కి టేస్ట్ చాలా బాగా వస్తుంది అనమాట. మనకి దొండకాయ కూడా కొంచెం సప్పసప్ప కాకుండా టేస్ట్ కూడా వస్తుంది అనమాట, సాల్ట్ మిర్చి పౌడర్ ఇక్కడ యాడ్ చేయడం ద్వారా. ఇప్పుడు మిక్స్ చేసిన తర్వాత దీంట్లో ఒక 1/2 గ్లాస్ వాటర్ అయితే మనం ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి. ఇలా దొండకాయలు కొంచెం మునిగేంత వరకు వాటర్ అనేది యాడ్ చేసేసుకుంటే ఈ వాటర్లోనే మనకి దొండకాయలు అనేటివి కుక్ అయిపోతాయి అన్నమాట. చూస్తున్నారు కదా, దొండకాయలు అనేటివి మనకి వాటర్లో కుక్ అయిపోతుంది. ఇప్పుడు చూసుకున్నారు కదా, వాటర్ అనేది మొత్తం అబ్జర్వ్ అయిపోయింది. మనకి దొండకాయ కూడా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం బేసన్ 1 కప్ తీసుకున్నాం కదా, ఆ బేసన్ అనేది 1 కప్ తీసుకొని హ్యాండ్తో కొంచెం కొంచెంగా వేయాలన్నమాట. ఒకటేసారి బౌల్తో వేస్తే ముద్దగా అయిపోతుంది కాబట్టి చేయితో కొంచెం కొంచెంగా ఇట్లా చల్లుతూ వేసేసుకోవాలి. మీరు ఏ క్వాంటిటీలో కర్రీ చేయాలనుకుంటున్నారో ఆ క్వాంటిటీలో మనం ఐటమ్స్ అనేటివి తీసేసుకోవాలి. ఈ విధంగా బేసన్ అనేది మొత్తం వేసేసాను. సిమ్లో పెట్టి ఇప్పుడు దీన్ని కలుపుతూ ఉండాలండి. అడుగంటకుండా చూసుకోవాలి.
చూస్తున్నారు కదా, ఈ విధంగా అవుతుంది. కొంచెం సిమ్లో పెట్టి ఉడికించుకుంటే మనం బేసన్ వేసాం కదా, అది కూడా చక్కగా ఉడికిపోయి మనకు బేసన్ అనేది పొడి పొడిగా వస్తుందన్నమాట. చూస్తున్నారు కదా, నేను చెప్పాను కదా సిమ్లో పెట్టుకొని కొంచెం ఆగితే మనకి దొండకాయ బేసన్ అనేది పొడి పొడిగా అవుతుందన్నమాట. దీన్ని దొండకాయ పొడి కూర అంటారు, అలాగే దొండకాయ బేసన్ అని కూడా అంటారు. ఇట్లా పొడి పొడిగా అయిపోతుంది. దీని మీద కొత్తిమీర వేసేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకుంటే దొండకాయ బేసన్ అలాగే దొండకాయ పొడి కూర మనకి రెడీ అయిపోతుందండి. వేడి వేడి అన్నంలోకి ఆవకాయ పక్కకు పెట్టుకొని దొండకాయ బేసన్ పెట్టుకొని తింటే చాలా సూపర్గా ఉంటుందండి. మీరు నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి కొత్త వంటకంతో మీ ముందు ఉంటాను. అంతవరకు ఆహా కుకింగ్ విత్ రోజా. థ్యాంక్ యూ ఆల్.